యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి అండి. సో, ఈ వీడియోలో మీకు ఇంటెలిజెన్స్ బ్యూరో మనకి తెలుసు. సినిమాల్లో చాలా వరకు గూఢచారులు అది ఇది అని చూస్తుంటాం గదా! అలాంటి పోస్ట్ ఒకటుందండి. ఇంటెలిజెన్స్ బ్యూరో అని సెంట్రల్ గవర్నమెంట్‌లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మనకి ఇస్తారండి. ఈ పోస్టింగ్ అనేది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్స్‌గా మనకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో ఇచ్చారండి. సో, అదే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ మీకు ఇక్కడ పీడిఎఫ్లో చూపిస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ పోస్ట్ని ఎలా పిలుస్తారంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఆర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్. ఓకే, గ్రేడ్ 2 ఆఫీసర్ ఆర్ ఎగ్జిక్యూటివ్. ఓకే, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అంటారండి ఈ పోస్ట్ పేరు. ఓకే, ఇదే మనం సింపుల్గా పిలిచేది ఇంటెలిజెన్స్ బ్యూరో అని పేరుతో పిలుస్తామండి. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తారు. ఈ పోస్టింగ్ ఎవరైతే పోస్ట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో పనిచేస్తారండి. సో ఇది గ్రేడ్ 2 ఆఫీసర్స్గా వీళ్ళని పిలుస్తారండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు క్లియర్గా. ఓకే, మరి పోస్ట్ డిస్క్రిప్షన్ దాని తర్వాత ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారండి. ర్యాంక్ ఏంటి, దాని తర్వాత పే స్కేల్ ఏంటి, ఇలా రకరకాల డీటెయిల్స్ ఇచ్చారండి. సో ఈ పోస్ట్ పేరు ఓకే ఏసీఐఓ అంటారు, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 2 గ్రేడ్ 2 అన్నట్టు. 2 అంటే గ్రేడ్ 2 ఆర్ ఎగ్జిక్యూటివ్ అని పిలుస్తారు. మరి క్లాసిఫికేషన్ అంటున్నారు, ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది? గ్రూప్ సియా, గ్రూప్ డియా, గ్రూప్ ఏయా, గ్రూప్ బియా, ఇలా రకరకాలు ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో. సో మనకి ఇది గ్రూప్ సి కేటగిరీ కింద వస్తుంది. అంటే వీళ్ళు నాన్ గెజిటెడ్ అవుతారు. అలాగే నాన్ మినిస్టీరియల్ అంటే యూడీసీ ఎల్డీసీ అని ఉంటుందండి. మన స్టేట్లో అయితే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్స్ ఇలా పిలుస్తాం కదా, అలాంటి వాళ్ళని నాన్ మినిస్టీరియల్ స్టాఫ్ అంటారు. సో ఆ నాన్ మినిస్టీరియల్ అలాగే నాన్ గెజిటెడ్ పోస్ట్ కింద ఈ కేటగిరీ కింద వస్తుందండి. వీళ్ళ ఇక్కడ చూడండి ఈ పోస్ట్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి. ఓకే, అన్రిజర్వ్డ్ అయితే 377 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అయితే 129 ఉన్నాయి, ఓబీసీ అయితే 222. ఓకే, 222 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 134 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 133 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టోటల్గా 995 వేకెన్సీస్ ఉన్నాయండి. చాలా ఎక్కువ మొత్తంలో పోస్టులు పడ్డాయి, 995 వేకెన్సీస్. మరి పే స్కేల్ వచ్చి లెవెల్ 7 అండి. లెవెల్ 7 పే స్కేల్ స్టార్టింగ్ ఇది ఇక్కడ చూపిస్తున్నారు 44,900. ఇది బేసిక్ పే అన్నట్టు. మ్యాక్సిమం ఈ లెవెల్ 7లో ఎంత పే ఉండొచ్చు అంటే 1,42,400. సో ఎంట్రీ లెవెల్లో మనకి 44,900 అనేది బేసిక్ పే ఉంటుంది. దీనికి అడిషనల్గా చాలా పర్క్స్ ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్లో. వాళ్ళకి ఏమేమి పర్క్స్ ఉన్నాయి అనేది ఇక్కడ కింద ఇస్తున్నారండి. సో ఇక్కడ చూస్తే ఇనిషియల్ అపార్ట్మెంట్ అప్పుడు బేసిక్ పే 44,900 ఉంటుంది. డిఏ ప్రజెంట్ డిఏ 46% ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో అది 20,654 అవుతుంది. సో ఈ 44,900కి ఇది అడిషనల్ 20,654 అనేది అడిషనల్. దాని తర్వాత ఎస్ఎస్సి అనేది ఉంది, 20% ఆఫ్ బేసిక్ పే. ఓకే, 8,980 ఉందండి. హెచ్ఆర్ఏ కూడా ఉంది. హెచ్ఆర్ఏ అనేది మీరు ఎక్కడైతే సిటీలో ఉంటున్నారో ఆ సిటీని బట్టి మీకు రేంజ్ అనేది ఆధారపడి ఉంటుంది. హెచ్ఆర్ఏ 9% to 27% ఉంటుంది. సో ఇక్కడ క్లాసిఫికేషన్ ఇచ్చారు, ఎక్స్ క్లాస్, వై క్లాస్, జెడ్ క్లాస్ అని. ఎక్స్ అంటే మనకి మెట్రో సిటీస్, దాని తర్వాత నాన్ మెట్రో సిటీస్, దాని తర్వాత జెడ్ అంటే ఇది విలేజెస్, రిమోట్ ఏరియాస్ అండి, అర్బన్ రూరల్ ఏరియాకి 9% హెచ్ఆర్ఏ ఉంటుంది. బేసిక్ మీద ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. బేసిక్ అనేది 44,900 అయితే మనకి హెచ్ఆర్ఏ అనేది 27% ఆఫ్ 44,900. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఉంటుంది. హయ్యర్ టీపీటీఏ సిటీస్ 3,600 ప్లస్ డిఏ. ఓకే, ఆన్ 3,600. అదర్ ప్లేసెస్లో అయితే 1,800 ప్లస్ డిఏ ఆన్ 1,800. ఓకే, సో ఈ రకంగా మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ కూడా ఎంత ఉంటుంది అంటే 14% ఆఫ్ యువర్ బేసిక్ పే అండి. అది 6,286. ఇలా టోటల్గా ఇవన్నీ కలిపితే మనకి 80,000 వరకు వచ్చేస్తుందండి. మరి ఇంకోటి క్యాష్ కంపెన్సేషన్ ఇన్ లిeu ఆఫ్ డ్యూటీ పర్ఫార్మ్ ఆన్ హాలిడే, క్యాష్ కంపెన్సేషన్ కూడా ఉంటుందంట. ఓకే, హాలిడేస్లో మనం డ్యూటీ పర్ఫార్మ్ చేస్తే దానికి కూడా శాలరీ ఇస్తామని చెప్తున్నాడు. టోటల్గా 30 days వరకు అది మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. నాన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్ సిజిహెచ్ఎస్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అంటారు. ఓకే, అది కూడా ఉంది. ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటారండి. సో మన ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా తిరిగినా కూడా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎక్కడైనా తిరిగినా కూడా మనము లీవ్ తీసుకొని మనము ట్రావెల్ చేసినప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ రీపే చేస్తుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఉంది. గవర్నమెంట్ అకామిడేషన్ యాజ్ పర్ ఎంటైటిల్మెంట్ సబ్జెక్ట్ అవైలబిలిటీ. ఓకే, గవర్నమెంట్ వాళ్ళు అకామిడేషన్ కూడా ఇస్తామని చెప్తున్నారు, క్వార్టర్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న మంచి పోస్ట్ అండి. ఓకే, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో మనకి 3 years తర్వాత పడింది నోటిఫికేషన్. మరి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్, ఏ డిగ్రీ చేసినా కూడా మీరు ఎనీ డిగ్రీ. ఓకే,
భారతదేశంలో ఏ యూనివర్సిటీ నుంచి, ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయినా మీరు డిగ్రీ చేస్తే ఖచ్చితంగా రికగ్నిషన్ ఉన్న డిగ్రీ చేస్తే మీరు ఎలిజిబుల్ అండి ఈ పోస్ట్కి. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. ఇదేమి అంత సర్టిఫికేట్స్ అలాంటివి ఏమీ లేదు. మరి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు. ఏజ్ లిమిట్ అనేది 18 to 27 ఇయర్స్ అండి. సో దీనికి కూడా రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్. అంటే 30 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సిబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అప్ టు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ హూ హ్యావ్ రెండర్డ్ 3 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్. ఓకే, ఎవరైతే డిపార్ట్మెంట్లో అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో ఆల్రెడీ పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళకి 40 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కూడా ఇస్తాము. 40 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు అప్లై చేసుకోవడానికి. సో ఈ రకంగా ఇచ్చారండి. ఓకే, ఇలా రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే 35 ఇయర్స్, ఓకే, మిగతా వాళ్ళకి 32 ఇయర్స్ అలా ఉంది కదా మనకి రిలాక్సేషన్స్ అనేవి. సో 27+5 ఇయర్స్ ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 27+3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఏం రిలాక్సేషన్ లేదు. ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 40 ఇయర్స్. దట్టు దాంట్లో కూడా రిలాక్సేషన్ అనేది, సర్వీస్ రిలాక్సేషన్ అనేది ద ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సిబుల్ అప్ టు ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓకే, జనరల్ క్యాండిడేట్స్కి అయితే 30 ఇయర్స్ వరకు ఇచ్చారండి. మిగతా వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్. సర్వీస్లో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అయితే 35 ఇయర్స్, మిగతా వాళ్ళకైతే 40 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తున్నారండి. ఓకే, ఇది చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి. దాని తర్వాత చూడండి, మరి దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఇచ్చాడు. ఓకే, మిగతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే, డెడ్ లైన్ వచ్చి 15th డిసెంబర్ వరకు మన అప్లికేషన్ చేసుకోవడానికి డెడ్ లైన్ ఇచ్చాడండి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, డిగ్రీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ దట్ ఈస్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఆన్ ద క్లోజింగ్ డేట్. ఓకే, మీకు క్లోజింగ్ డేట్ వరకు మీ డిగ్రీ మీ చేతిలో ఉండాలి, అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారండి. క్లోజింగ్ డేట్ అనేది వచ్చి 15th డిసెంబర్. ఓకే, మీకు అప్లికేషన్స్ అనేది 25th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. మరి డెడ్ లైన్, ఓకే, అప్లికేషన్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 15th డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి. దీని తర్వాత ఎగ్జామ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇచ్చాడు. సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్, ఓకే, సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇదంతా కింద మనకి నెక్స్ట్ ఇచ్చాడండి. చూద్దాం దాని గురించి. ఓకే, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఇచ్చాడు. ఓకే, ఎగ్జామినేషన్ అనేది రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టైర్ 1, టైర్ 2 రెండు రకాలుగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1లో 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో కూడా కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరిక్ యాప్ట్యూడ్, రీజనింగ్ ఆర్ లాజిక్ యాప్ట్యూడ్, ఇంగ్లీషు. మరి వీటిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చారు. నెగిటివ్ మార్కింగ్ అనేది 1/4 ఆఫ్ 1 మార్క్ అనమాట. అంటే 0.25 మార్క్స్ ఉంటుంది. మీకు రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటే అన్ని క్వశ్చన్స్ ఇంటూ మల్టిప్లైడ్ బై 0.25, 1/4 ఆఫ్ యువర్ క్వశ్చన్. ఓకే, దానికి 0.25 మార్క్స్ మీకు డిడక్ట్ అవుతాయండి. మీకు వచ్చిన మార్క్స్లో ఎన్ని క్వశ్చన్స్ మీరు రాంగ్ అటెంప్ట్ చేశారో అన్ని క్వశ్చన్స్ ఇంటూ 0.25 మీ మార్క్స్ నుంచి డిడక్ట్ అవుతుందండి. సో ఇది టోటల్గా అయితే 100 మార్క్స్ ఉన్నాయి. దాని తర్వాత టైర్ 2 ఉంది. టైర్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ 50 మార్క్స్. ఓకే, డిస్క్రిప్టివ్ పేపర్ 50 మార్క్స్ ఉంటుంది. ఎస్ఏ, దీంట్లో కూడా 30 మార్క్స్ ఎస్ఏ ఉంటుంది, 20 మార్క్స్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ ప్రిసిస్ రైటింగ్ అని ఉంటుందండి. సో ఇది 30+20 50 మార్క్స్ ఉంది. ఇది కూడా 1 hour డ్యూరేషన్. సో టోటల్గా ఈ ఎగ్జామ్ వచ్చి 2 hours డ్యూరేషన్ విత్ 150 మార్క్స్ అండి. దాని తర్వాత మీకు ఒకవేళ ఈ టైర్ 1, టైర్ 2లో రెండింటిలో మీకు మెరిట్ వచ్చి మీరు సెలెక్ట్ అవుతే మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అనేది టైర్ 3కి కండక్ట్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూకి 100 మార్క్స్ ఉన్నాయండి. Candidates appearing in interviews may subject to psychometric aptitude test which will be part of the interview. The cutoff marks out of 100 in tier 1 exam would be okay. రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి ఇలా ఉంది సపరేట్గా. ఓబీసీ వాళ్ళకి 34, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33, ఈడబ్ల్యూఎస్ అయితే 35. మరి మిగతా వాళ్ళకి అన్రిజర్వ్డ్ అయితే 35 మార్క్స్ ఉందండి. ఎక్స్ సర్వీస్ మెన్ వుడ్ బి ట్రీటెడ్ ఇన్ దేర్ ఓన్ కేటగిరీ దట్ ఈస్ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ. సో ఎక్స్ సర్వీస్ మెన్కి జస్ట్ వెయిటేజ్ ఇస్తున్నారు. వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ అయితే వాళ్ళు జనరల్ కేటగిరీ అయితే జనరల్ కేటగిరీ ప్రకారం, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ ప్రకారం వాళ్ళకి కేటగిరీ ప్రకారం మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఎగ్జామ్లో పొందాల్సి ఉంటుందండి. ఆన్ ద బేస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ నామినేషన్ ఆఫ్ మార్క్స్ ఇన్ టైర్ 1 ఎగ్జామ్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్ట్. ఓకే, మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీరు షార్ట్ లిస్ట్ చేస్తారండి సింపుల్గా చెప్పాలంటే. సో మీకు ఫైనల్గా ఆఫ్టర్ రిటర్న్ ఎగ్జామినేషన్ 10 times మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంత వేకెన్సీస్, అంటే ఇప్పుడు 995 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 995 వేకెన్సీస్ ఇంటూ 10 times మిమ్మల్ని ఏం చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఆన్ ద బేస్ ఆఫ్ ది కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ 1 అండ్ టైర్ 2 ది క్యాండిడేట్స్ వుడ్ బి షార్ట్ లిస్ట్ ఫర్ టైర్ 3 at 5 times the number of vacancies subject to the condition that the candidates taking minimum 33% marks in the tier 2 exam. Okay, టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ రెండిట్లో కలిపి కూడా మీకు టోటల్గా 33% మార్క్స్ రావాలి. సో టైర్ 1లో మీకు 10 times షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్తున్నాడు. టైర్ 2కి వచ్చి టైర్ 1, టైర్ 2 రెండింటిని కలిపి ఇంటర్వ్యూ కోసం 5 times ఆఫ్ 995. ఓకే, అంటే అప్రాక్సిమేట్గా 5000 మెంబర్స్ని
ఇంటర్వ్యూకి పిలుస్తారని చెప్తున్నాడు. ఓకే, అర్థమవుతుందా? టైర్ 1 టైర్ 2లో ఎలా షార్ట్ లిస్ట్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. టైర్ 1లో అయితే వచ్చిన వాళ్ళ టైర్ 1లో 10 టైమ్స్ ఆఫ్ 995 అంటే 9,950 మెంబర్స్ని టైర్ 2 ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత టైర్ 2 ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత టైర్ 2లో ఇక్కడ 50 మార్క్స్ కోసం ఎవాల్యుయేట్ చేస్తారు. సో ఈ టైర్ 2 ప్లస్ టైర్ 1 రెండింటినీ కలిపి మళ్ళీ మార్క్స్ టోటల్గా 33% మార్క్స్ రావాలి. ఆ 33% మార్క్స్లో అంటే ఇక్కడ 17/50 రావాలి. ఓకే, ఇక్కడ 50 మార్క్స్లో మీకు ఎంత రావాలి? 17 మార్క్స్ రావాలి. ఈ 17 మార్క్స్ వచ్చిన వాళ్ళని మీకు 5 టైమ్స్ ఆఫ్ దట్. ఓకే, 5 టైమ్స్ ఆఫ్ టోటల్. ఓకే, 995 ఇంటూ 5 టైమ్స్ ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. 5,000 మెంబర్స్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారండి. దాని తర్వాత చూడండి హౌ టు అప్లై అనేది ఇచ్చాడు. హౌ టు అప్లై అంటే ఇక్కడ వెబ్సైట్ mha.gov.in వెబ్సైట్ కానీ ncs.gov.in ఈ రెండు వెబ్సైట్స్ నుంచి విజిట్ చేయడం ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అంట. అది కూడా 25th నవంబర్ నుంచి 15th డిసెంబర్ లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ డన్ ప్రియర్ టు 25/11 అండ్ ఆఫ్టర్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఓకే, 25 నుంచి 15th డిసెంబర్ లోపు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మిగతా అంటే 25th కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు, 15th డిసెంబర్ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. మరి ఎగ్జామినేషన్ ఫీ ఏంది? ఎగ్జామినేషన్ ఫీలో 2 కంపోనెంట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఎగ్జామినేషన్ ఫీకి 100 రూపీస్, రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 450 అండి. ఓకే, ఎగ్జామినేషన్ ఫీ అనేది చాలా తక్కువగా ఉంది, బట్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది 450 విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి పేడ్ యాజ్ అండర్. ఓకే, ఆల్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ ఆఫ్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు 100 కూడా పే చేయాల్సి ఉంటుంది. అంటే 450 + 100 వీళ్ళు పే చేయాల్సి ఉంటుందండి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళు 550 పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు అయితే 450 పే చేయాల్సి ఉంటుంది. అదర్ దాన్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే 450 ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అండి. అర్థమవుతుందా? ఎక్స్ సర్వీస్ మెన్ హూ హ్యావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సివిల్ సైడ్ under central government in group C post on regular basis after availing benefits of reservation of ex-servicemen available to them are required to pay the examination fee. ఓకే, ex-servicemen వాళ్ళకు కూడా 550 పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, అలాగే విత్ దట్ బ్యాంక్ ఛార్జెస్ ఏమైనా ఉంటే మనం కూడా అవి కూడా పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్. అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద పేమెంట్ గేట్వే అండ్ ద పేమెంట్. సో ఇక్కడ మీకు సింపుల్గా పే చేయాలంటే ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందండి. ఓకే, మరి పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు పేమెంట్ కంప్లీట్ అయినట్టు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, ఆఫ్లైన్లో అయితే ఎస్బీఐ చలాన్ జనరేట్ చేసి దాన్ని 19th డిసెంబర్ వరకు కూడా మనం పే చేయొచ్చు. ఓకే, ఆన్లైన్లో అయితే 15th డిసెంబర్ వరకు పే చేయాల్సిన అవకాశం ఇచ్చారండి, పే చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆఫ్లైన్లో అయితే వన్స్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ స్టెప్ ఆగిపోయి మనం 19th డిసెంబర్ వరకు కూడా మనం ఫీ పేమెంట్ చేసుకోవచ్చు అండి. మరి ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారండి. వెబ్సైట్ వచ్చి mha.gov.in వెబ్సైట్ ఇచ్చారు. ఓకే, mha.gov.in వెబ్సైట్ ఇచ్చారు. mha.gov.in వెబ్సైట్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇదండి. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, ఇదండి mha.gov.in వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, mha.gov.in వెబ్సైట్ నుంచి నేను దాంట్లో లింక్ ఇచ్చారు. ఆ లింక్ ఏంటి అంటే సో ఇది cdn.dgallum.com/eforms/configured HTML 1258/86382/index.html. సో ఈ లింక్ నేను మీకు ఆ వీడియో చివరిలో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఆ డిస్క్రిప్షన్లో చూసుకొని మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు డైరెక్ట్గా ఆ వెబ్ పేజ్కి మీరు వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఇది 25th నవంబర్ నుంచి యాక్టివేట్ అవుతుంది. సో 25th నవంబర్ తర్వాత మీరు అప్లై చేసుకునే అవకాశం ఉందండి. ఈ రకంగా మనం ఈ నోటిఫికేషన్ అర్థం చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ అప్లికేషన్ టైంలో మీకు వీడియో కూడా చేస్తాను. అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. సో వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా వీడియో చివరిలో మీరు కామెంట్ చేసి నన్ను అడగొచ్చండి. మీకు ఎన్ని డౌట్స్ ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. సో దీనికి మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళే మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉందండి. మిగతా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం లేదు. ఓకే, ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసుకునే అవకాశం కూడా లేదు. ఓకే, మిగతా రిజర్వేషన్స్ ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా ఇవ్వలేదు. సో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మాత్రమే ఇది మనకి క్లియర్గా ఉంటుంది. ఇక్కడ పోస్ట్ వైజ్ క్యాస్ట్ వైజ్గా పోస్ట్ ఎన్ని ఉన్నాయనేది మాత్రమే ఇచ్చారు. సో ఇది ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఇలా ఇచ్చారండి.
సో ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. సో వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చింటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలనుకుంటే కూడా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా నోటిఫికేషన్స్ మీకు రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్.